వెల్కమ్ టు వీక్లీ న్యూస్. లక్ష్యం సమాచారం. ముందుగా నియోజకవర్గ అభివృద్ధికి అందరి సహకారం కావాలి. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విజ్ఞప్తి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై సిబిఐ విచారణ సమంజసం కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ టిటి సుధాకర్ ధ్వజం. అభివృద్ధి ఆశయం, ప్రజా సంక్షేమమే సంకల్పంగా ముందుకు సాగుతాం. వేములవాడ నియోజకవర్గ బీజేపీ నాయకుడు డాక్టర్ చిన్నమనేని వికాస్. న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం. ప్రభుత్వానికి తేల్చి చెప్పిన మూడూరు ఆశా వర్కర్స్. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే టికెట్ తనకు కేటాయిస్తానని, కనుక అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, అందుకు తానెంతో గర్వపడుతున్నానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. నియోజకవర్గం శివునిపల్లి గ్రామం సిరిపురం గార్డెన్ లో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ, అభివృద్ధి పనుల మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి అందరూ సహకారం కావాలని కోరారు. ముఖ్యంగా ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి వంటి అగ్రనేతల సహకారంతో తాను ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. అభివృద్ధి విషయంలో ఒంటెద్దు పోకడాలతో వెళ్లబోనని అన్నారు. అభివృద్ధి నిధుల మంజూరీ పత్రాలను అందుకోవడానికి, సిఎంఆర్ఎఫ్ చెక్లను తీసుకోవడానికి విచ్చేసిన మా సోదరులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 4 మాసాల క్రితం ఒకసారి పిలిచి నాతో ఒక మాట చెప్పారు. శ్రీహరి గారు, ఈసారి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి మీరు అభ్యర్థిగా ఉండవలసి వస్తుంది, మీరు సిద్ధంగా ఉండండి అని ఒక మాట చెప్పారు. అప్పటి నుండి ఈ నియోజకవర్గంలో చేసుకోవాల్సిన అభివృద్ధి చాలా ఉంది అని ఆలోచించి పంచాయతీరాజ్ శాఖ ద్వారా, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా దాదాపు 46 పనులకు 72 కోట్ల రూపాయల మంజూరు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 53 పనులకు 3,77,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు మొత్తంగా 76,43,00,000 విలువైన అభివృద్ధి పనులకు మీ అందరికీ కూడా శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతున్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ 3 మాసాల కాలంలోనే వివిధ మండలాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని ఆయా మండలాలకు, ఆయా గ్రామాలకు సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని 76 కోట్ల రూపాయలు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై సిబిఐ విచారణ చేపట్టడం సమంజసం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ టిటి సుధాకర్ అన్నారు. హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేజ్రీవాల్ పై కేంద్ర ప్రభుత్వం పదే కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ప్రజల కష్టాలు తెలుస్తాయని నరేంద్ర మోదీ అన్నారని, కానీ 2 రాష్ట్రాల్లో విజయాన్ని సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడాన్ని ఓర్వలేకరే కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అవినీతిని అంతం చేయడానికి తమ పార్టీ ఉద్భవించిందని అన్నారు. ఈ సమావేశంలో ఆప్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిబిఐ దర్యాప్తు, ఆయన పీడబ్ల్యూడి వాళ్ళు కట్టిన ఇంటి మీద దాని మీద విచారణ జరిపించడానికి అని చెప్పి
సిబిఐ కసరత్తు చేస్తుందని, విచారణ జరుపుతుందని చెప్పి పేపర్లలో పెద్ద పెద్ద హెడ్డింగులతో వస్తున్నాయి. దాని మీద చెప్పడానికి, దాని మీద వివరణ ఇవ్వడానికో, అది ఏంటి అన్నది మీ ముందు ఉంచడానికి మేము మీ ముందుకు వచ్చాము. ఇది ఈరోజు కొత్త ఏమి కాదు. కేజ్రీవాల్ మీద ఇటువంటి అభియోగాలు రావడం, ఈడీఓ, సిబిఐయో లేదా ఐటీలో ఇటువంటి కేసులు వేయడం కొత్త ఏమీ కాదు. వేస్తున్న కేసుల్లో ఇది 34వ కేసు. చాలా కేసులు వేశారు. నేను ఒకటి మీ అందరికి గుర్తు చేయాలి. మీ తరఫున ప్రజలందరికీ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, కేజ్రీవాల్ ఆనాడు అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే డిస్టర్బెన్స్ వస్తుంది. కేజ్రీవాల్ ఆనాడు అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తుంటే ఆనాడు దేశ రాజకీయ నాయకులు, మోడీ కానీ మిగతా నాయకులందరూ కూడా మీరు రాజకీయాల్లోకి రండి, రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడండి, అప్పుడు తెలుస్తుంది మీకు అన్నారు. ఆయన అదే మాటతోటి కేజ్రీవాల్ గారు రాజకీయ పార్టీని పెట్టి 10 సంవత్సరాల క్రితం పెట్టిన పార్టీ ఈనాడు దేశంలో ఒక పెద్ద పార్టీగా ఎదిగి నేషనల్ పార్టీగా రిజిస్టర్ అయ్యి 2 రాష్ట్రాల్లో అధికారం సాధించి మరికొన్ని రాష్ట్రాల్లో ఈరోజు చాలా చోట్ల రకరకాల పదవుల్లో ఎమ్మెల్యేలు గాను, కార్పొరేషన్ చైర్మన్లు గాను, ఇంకా రకరకాల మండల స్థాయిలోనూ కార్పొరేషన్ జాతిలోనూ గెలవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ వేళ్ళనుకున్నది. పుట్టిందే అవినీతి వ్యతిరేకంగా. అవినీతి రూపుమాపడానికే ఈ రాజకీయాల్లోకి ఎంటర్ కావడం జరిగింది. ఎందుకంటే అవినీతి నిర్మూలించాలంటే బయట నుండి చెప్పడం కాదు, దాని రాజకీయాల్లో దిగి మొత్తం ప్రక్షాళన చేయడానికి చేతిలో చీపిరి కట్టబట్టుకుని రాజకీయాల్లోకి రావడం జరిగింది. అటువంటి కేజ్రీవాల్ మీద ఈరోజు రకరకాల నిందారోపణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు దేశంలో ఆల్టర్నేట్గా ఉన్నది ఒక ప్రధానమంత్రి పదవికి ఒక అర్హుడైన వ్యక్తి రేపొద్దున తనకి ఎక్కడ తన పదవికి ముప్పు వస్తుందో అని చెప్పి రకరకాల పద్ధతుల్లో కేజ్రీవాల్ మీద దాడులు చేయడం చూశాం. అభివృద్ధి ఆశయం, ప్రజల సంక్షేమమే సంకల్పంగా ముందుకు సాగుతామని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం బీజేపీ నాయకులు డాక్టర్ చెన్నమనేని వికాస్ దీప స్పష్టం చేశారు. కద్లాపూర్ మండలం సిరికొండ, చింతకుంట, తాండ్రియల్, బొమ్మెన్న గ్రామాల్లో శాలివాహన చేతి వృత్తుల్లో వారికి ఎలక్ట్రిక్ కుండల తయారీ మెషిన్లను వారు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చెన్నమనేని వికాస్ మాట్లాడుతూ ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా మట్టితో చేసిన పాత్రలు, కుండలు వాడడం వల్ల భూమిని కాపాడుకోవచ్చని అన్నారు. శాలివాహన కుల వృత్తులపై ఆధారపడి బతికే కుటుంబాలకు ఈ మిషన్లు ఆసరగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన లాంటి పథకాలు దేశంలో నిరుద్యోగ నిర్మూలనకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కిసాన్ సెల్ నాయకుడు గోపాల్ రెడ్డి, కద్లాపూర్ మండల అధ్యక్షులు కంటే సత్యనారాయణ, పలువురు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కద్లాపూర్ మండలంలో సిరికొండ గ్రామం, చింతకుంట గ్రామం, తాండ్రియాల్ గ్రామం, ఇంకా బొమ్మల గ్రామంలో కుమ్మరి బంధువులకు వారు కుమ్మలు చేయడానికి, కుండలు చేయడానికి పరికరాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మన పర్యావరణ హితకరమైన కుల వృత్తులే కావచ్చు, కుమ్మరి బంధువులే కావచ్చు, మరి జూట్ బ్యాగ్స్ మనం కావచ్చు, లేకపోతే మేదర్లో వెళ్ళిన పుట్టలే కావచ్చు, ఇలాంటి మనం కుల వృత్తులని ప్రోత్సహించాలి. ఎందుకంటే పర్యావరణానికి మంచి. ఇవాళ ఇప్పుడు మనకు అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి వైపరీతాలు ఎక్కువవుతున్నాయి. సో వాటి దృష్ట్యా మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన కూడా ఇలాంటి కుల వృత్తులకు ప్రోత్సాహం చేయడానికి వాళ్ళు ప్రవేశపెట్టారు. ఈరోజు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంది. ఎందుకంటే త్వరలోనే మనం విశ్వగురు కాబోతున్నాం. మరి ఈ ప్రయాణంలో ఈ కుల వృత్తులు ఎంతో కీలకం. ఎందుకంటే గత 300 సంవత్సరాల క్రితమే కుల వృత్తుల ద్వారా చేసిన పరికరాలే కావచ్చు, వస్తువులే కావచ్చు, ప్రపంచమంతటా అవి పోతుండే. అందుకే మనం ధనిక దేశం అయినాం. మరి తిరిగి మనం ధనిక దేశం కావాలంటే మన యువతను ప్రోత్సహించాలి. నైపుణ్యాలే కావచ్చు, కుల వృత్తులే కావచ్చు, వీటి ద్వారా మనం తిరిగి విశ్వగురు కాబోతున్నాం. మనందరిపైన బాధ్యత ఉన్నది. ధన్యవాదాలు. ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా ముదోల్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో చేపట్టిన నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం ఇస్తూ నిరసన తెలిపారు. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప
సిఐటియు జిందాబాద్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం కనీస వేతనం ఇవ్వడం లేదని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అర్హులను పదోన్నతి కల్పించాలని, పనికి తగిన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు సంఘం మండల అధ్యక్షురాలు విజయలక్ష్మి, రాధా, ఇంద్ర, రమ, సుజాత, గంగమణి తదితరులు పాల్గొన్నారు. చూడండి అమ్మా. ముదోల్ మరియు బాసర మండల్ ఆశా వర్కర్లము బాసర్ పిఎస్సిలో పనిచేస్తున్నాము. మేము 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కానీ ఈ ప్రభుత్వం మాకు ఇప్పటి వరకు పనికి తగ్గ పారదర్శకం ఇస్తుంది కానీ ఫిక్స్డ్ వేతనం అన్నది ఇస్తలేదు. అట్లాంటప్పుడు ఫిక్స్డ్ వేతనం ఇచ్చినప్పుడు పనికి ఏ పని చేస్తే ఆ పనికే డబ్బులు ఇచ్చినప్పుడు అదే పని చేయాలి మా ఆశా వర్కర్లతోటి. కానీ ప్రభుత్వం ఏంపై చారానిచ్చి మాతోటి భారాన పని చేయించుకుంటుంది. వేరే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 3-4 సంవత్సరాలు అవుతుంది ఫిక్స్డ్ వేతనం ఇస్తుండ్రు. కానీ ఈ ప్రభుత్వానికి పక్క రాష్ట్రానికి చూసైనా కళ్ళు తెరిచే యోగ్యత లేకుండా పోతుంది. ఇప్పుడు మాకు 18,000 సాలరీ ఫిక్స్డ్ వేతనం ఇచ్చేంత వరకు మేము ఆశా వర్కర్లు మొత్తము 33 డిస్ట్రిక్టులు అందరూ పోరాడుతున్నాము. ఈ 18,000 సాలరీ కావాలని ఆశా వర్కర్లు అందరూ ఇచ్చేస్తున్నారు. భారతదేశ ప్రపంచ సంస్థ WHO ఆశా వర్కర్లకు గుర్తించి కరోనా టైంలో ఒక బార్డర్లో ఉన్న సైనికుడు ఎట్లా పోరాడతాడో అట్లా ఈ ఆశా వర్కర్లు కింది స్థాయిలో ఊరు పల్లె పోరాడిండ్రు. అటువంటప్పుడు కరోనా టైంలో కరోనా వచ్చిన పేషెంట్లకు ఎంత సేవలు చేసిండ్రో అని ఆ ప్రపంచ సంస్థనే గుర్తిస్తుంది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఈ ఆశా వర్కర్లకు గుర్తించలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆశా వర్కర్లకు 18,000 సాలరీ ఇవ్వాలని ఆశా వర్కర్లు అందరము కోరుకుంటున్నాము. ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత, కనీస వేతనం 18,000 ఇచ్చేంత వరకు, కనీస వేతనం 18,000 ఇచ్చేంత వరకు పోరాడితే పోయేదేమి లేదు, పోరాడితే పోయేదేమి లేదు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిరాహార దీక్షకు సంఘీభావంగా కర్నూలు జిల్లా కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరు చర్తారెడ్డి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ దీక్షలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి చింతా సురేష్, నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ, జనసేన పార్టీ మహిళా నాయకురాలు హసీనా బేగం, టీడీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి సుభద్రమ్మ, కల్లూరు మాజీ ఎంపీపీ వాకటి మాధవి భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. శ్రీమతి గౌరీ చంద్రారెడ్డి గారు, అలాగే నందికొట్టు ఇన్ఛార్జ్ శ్రీ గౌరీ గారి చేతుల మీదుగా జాతిపిత మహాత్మా గాంధీ గారికి పూలమాలకు నివాళులు చూపిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి కూడా వారి చేతుల మీదుగా పూలమాలతో నివాళులు చూపిస్తున్నారు. ఒక్క నిమిషం కార్పొరేషన్ సాధించుకునే దిశగా పోరాడుతున్న కాజం సత్యనారాయణకు మద్దతుగా ఆర్యవేశ వికాస వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన వైశ్య గర్జనకు తరలి వెళ్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ ఆర్యవేశ సంఘం మాజీ అధ్యక్షుడు కట్కం జనార్దన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశం సత్యనారాయణ పోరాడుతున్నది మన పిల్లల కోసం, మన ముందు తరాల కోసం అని ప్రతి ఒక్క ఆర్యవేశుడు గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పైడి శ్రీనివాస్, దైత సతీష్, సిద్ధం శెట్టి వేణు, తమ్మిశెట్టి రాజు, దెబ్బిటి ప్రవీణ్, గట్టు నాగేష్ పాల్గొన్నారు. చిన్న
జై వాసవి వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో వైశ్యుల ఆత్మగౌరవం హక్కుల సాధన సందర్భం కొరకు వైశ్య గర్జనను ఏర్పాటు చేసినటువంటి కాశం సత్యనారాయణ గుప్తా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్య వైశ్య కార్పొరేషన్ కొరకు హక్కుల కొరకు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులందరినీ ఏకం చేసి ఒకే వేదికపైకి తీసుకొచ్చి మరి హక్కుల సాధన కొరకు పోరాటం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ రోజు రాబోయే ఎలక్షన్ లోపల మరి ఆర్య వైశ్యులకు మరి సీట్లు ఇవ్వాలని వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మరి వైశ్యుల హక్కులు కాపాడాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు అన్ని పార్టీలను హెచ్చరిస్తున్నాం. వైశ్యులకు సముచిత స్థానాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంటి వైశ్య గర్జన కార్యక్రమానికి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్యుల అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే నిన్న జరిగినటువంటి మరి దీక్ష సాధన మరి సరైన పద్ధతి కాదు. మరి అందరూ ఏకంగా ఉండి వైశ్యుల కొరకు పేద ఆర్య వైశ్యుల కొరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మరొకసారి ఆర్య వైశ్యులు ఐక్యంగా ఉండి రాబో ఎలక్షన్ లోపల మరి ఎవరైతే వైశ్యులకు సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళకే మన యొక్క ఓటు వేసి వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వైశ్య వికాస వేదిక ద్వారా వైశ్య చర్చలు నిర్వహించినటువంటి కాశం సత్యనారాయణ గుప్తా గారికి, ప్రేమ్ గాంధీ గారికి, మరి తెలంగాణ ఆర్య వైశ్య సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వాళ్ళకు కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తూ జై వాసవి జై వాసవి. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తుర్కెంజర్ మున్సిపల్ పరిధి మున్గనూరు 1వ వార్డు పరిధిలో ఫైర్ బ్యాన్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ రామానుజ నగర్ కాలనీ వీధి నంబర్ 10లో ఏర్పాటు చేసిన మహాగణపతి లడ్డు వేలం వేశారు. కందాడి నితిన్ రెడ్డి అత్యధికంగా 2,15,000 రూపాయలకు లడ్డును దక్కించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా స్వామివారికి అలంకరించిన శాలువాను ఎడమ నరసింహ యాదవ్ 55,000 రూపాయలకు స్వంతం చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గుత్తా వెంకటరెడ్డి, నక్క రాజు గౌడ్, సంజీవ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, మాధవ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కుమార్ స్వామి, నవీన్ రెడ్డి, నరసింహ యాదవ్, తిరుపతయ్య యాదవ్, గంగాధర్ పాల్గొన్నారు. ఫైర్ బ్యాన్స్ యూత్ అసోసియేషన్ ఇది 8వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేసినందుకు మున్గనూరు గ్రామ ప్రజలకు అలాగే శ్రీ రామానుజన్ కాలనీ వాసులందరికీ మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా అసోసియేషన్ని 8 సంవత్సరాలు ఆదరించి మా అసోసియేషన్కి విరాళాలు ఇచ్చిన పెద్దలందరికీ మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మా అసోసియేషన్లో ప్రతి సంవత్సరం మమ్మల్ని ఆదరిస్తూ లడ్డు గ్రహీత అలాగే పంచగ్రహీతలందరికీ మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు ప్రతి సంవత్సరం లడ్డు గ్రహీత అలాగే పంచగ్రహీతలకు మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ సంవత్సరం ఫైర్ బ్యాన్స్ యూత్ అసోసియేషన్ 2023 లడ్డు గ్రహీత కందాటి నితిన్ రెడ్డి 2,15,000 రూపాయలకు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పంచగ్రహీత ఎడమ నరసింహ యాదవ్ గారు 55,000కు మన పంచను స్వాధీనం చేసుకున్నారు. కావున వారి కుటుంబానికి మన గణనాథుని ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాల్సిందిగా ఫైర్ బ్యాన్స్ యూత్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. ఫైర్ బ్యాన్స్ యూత్ అసోసియేషన్కి సహకరించినటువంటి గ్రామవాసులు కానీ కార్మిక ప్రజలు ప్రతి ఒక్కరికి నా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సహాయ సహకారాన్ని ఇలాగే ఎల్లవేళ మాకు ఇలానే ఉండాలని ఆ భగవంతుని ఆశీర్వదించాలని కోరుతున్నాను. మా యువతకి మీలాంటి నాయకులు ప్రతి కార్మికవాసు ఎప్పుడు ఉండాలని కానీ కోరుతున్నాను. వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో చోరీ జరిగింది. కాలనీలో నివాసం ఉంటున్న పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ కుటుంబం సమేతంగా తమ బంధువుల ఊరికి వెళ్లగా రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలు పగలగొట్టి 4 లక్షల నగదు 8 తులాల బంగారాన్ని దొంగలించినట్టు తెలిపారు.
వారితోని ఫిర్యాదు మేరకు సిసిఎస్ సిఐ బలవంతయ్య, ఎస్ఐ సత్యనారాయణ ఆ ఇంటికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నేను చంద్రశేఖర్ అన్న. మేము నిన్న సెలవు ఉంటే మా మిస్సెస్ వాళ్ళు మేము కలిసి ఊరు వెళ్ళాము. ఊరు వెళ్ళి మళ్ళీ పొద్దుగాల వచ్చి చూసేసరికి తాళం బలగొట్టి ఉన్నది. అక్కడ వెళ్ళి ఎవరో ఇట్లా లోపల తలుపులు పెట్టి ఉన్నాయి. అక్కడ రోడ్ సైడ్ తలుపు తెరిచి ఉంది. అక్కడికి వెళ్ళిపోయారు. వచ్చేసరికి బట్టలు అన్నీ పేపర్లు అన్నీ ఎక్కడ చిందరవంది ఉన్నాయి. మా డకామన్నది వచ్చేసరికి మేము పెట్టిన మా గోల్డ్ అన్నీ బట్టలు తప్ప అన్నీ సర్వం దోసుకోపోయారు. నేను సెలవుకి వెళ్ళిపోయినాము. అయితే సుమారుగా బంగారం 8 తులాల వరకు ఉంటుంది. మాకు నిన్న చిట్టి అయిపోయిన డబ్బులు వచ్చినాయి. అవి ఎట్లా ఇంట్లో పెట్టుకుని ఉంటుంది. అవి ఎట్లే ఆయన ఎత్తుకుపోయారు వాళ్ళు. దాదాపు సుమారు 12 లక్షల వాల్యూ ధనం మా పైసలు మాకు ఇప్పించాలని అమౌంట్ 4 లక్షల వరకు చిట్టి పైసలు 4 లక్షల పాట వాడుకున్నాము. వాళ్ళు ఇచ్చిన పైసలు అవి తీసుకుపోయారు. బ్యాంకు సెల్ ఉండడం వల్ల అవి ఇంట్లో పెట్టుకోవడం వచ్చింది. ఇల్లు లోన్ కడదామని తెచ్చుకున్నాము. హౌసింగ్ లోన్కు పే చేద్దామని తెచ్చినాము. ఆయనతో వెతుకొని పోయారన్న మా పైసలు మాకు ఇప్పించాలి. మా పైసలు బంగారు వెండి వస్తువులు ఏమన్నా వెండి వస్తువులు ఇప్పుడు ముట్టదు కొన్ని ఉన్నాయి. వెండి ఎత్తుకోలేదు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకేటి మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన పలువురు వయో వృత్తులు పెన్షన్లకు నోచుకోలేదు. ఆ పంచాయతీకి సర్పంచ్ లేకపోవడంతో ప్రత్యేక అధికారిదే ఇష్టారాజ్యం. జాబితాలో తమ పేర్లు ఉన్నప్పటికీ తమకు పక్కా గృహాలు, పొలాలు ఉన్నాయంటూ కుంటి సాకులు చెబుతూ కార్యదర్శి ముడుపులు ఆశిస్తున్నారని ఆరోపించారు. లంచం ఇచ్చుకునే స్తోమత లేదని తమకు V3 ప్రతినిధికి బాధను వెలిగించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. పింఛన్ అత్తలేదు మాకైతే, బిల్లు అయితే వచ్చింది. సార్ని అడిగినావా? సార్ని అడిగితే మీకు ఇల్లు ఉన్నది, పెద్ద ఇల్లు కట్టిండ్లు, వాళ్ళ కట్టం కేసీఆర్ ఇచ్చిండు, పెద్ద ఇల్లు కట్టిండ్లు, మీకు బండ్లు ఉన్నాయి, వాళ్ళ కట్టంతో ఇచ్చిండట బండ్లు గిల్లు. అందుకే పింఛన్ ఇత్తలేదు. మరి బండ్లు పోరగాను సంపాదించుకొని రెక్కల మీద కిత్తితో తెచ్చిండ్లు. కిత్తితోని తెచ్చిన కిత్తి కడితేనే బండ్లు ఉంటాయి కదా, అది తెలుస్తలేదా మరి ఆ కేసీఆర్ కి? అది తెలియాలి. అది ఉన్నది మాకు బాధ ముసలిళ్ళ. మరి సర్పంచ్ కి చెప్పాలి. ఇంత బిల్లులు వచ్చినాక ఇంకా ఏం సర్పంచ్ చెప్పుడే. బిల్లు కొంచెం సర్పంచ్ ఒక 10-20 ఇస్తే ఆడి చేసి ఇస్తాడేమో. మరి ఆ 10 లేదు, మాకు దగ్గర 20 లేదు. అట్లా పట్టుకొని పోతే అడుగుతారు కదా. ఎంత అడుగుతున్నాం? ఇంకా మేము పోలేదు కానీ అడుగుతాలని మేము పోయితలేము. అడుగుతారు 1000, 2000, 3000 దాకా అడుగుతాం. మేము ఎక్కడికి వెళ్ళి పెట్టాలి? లంచం అడుగుతానే. మరి మాకు సర్కార్లా బిల్లు ఇచ్చినాక మాకు ఎందుకు వస్తలేవు అని మేము తప్పనకి ఆ బిల్లు పట్టుకున్నాం. పింఛన్ ఇస్తలేరు మాకు, గండ్ల పడతలేవు, కాళ్ళు చేతులు నొత్తున్నాయి. సెక్రటరీ మీకు ట్రాక్టర్ ఉన్నది అని ఇస్తలేడు. నా కొడుకు పేరు మీద ఉన్నది ట్రాక్టర్. అటు ఎటో పోయి వాళ్ళు ఇక ఉపాసి ఇప్పుడు అంతా వాళ్ళు బతికిండ్లు. బతికి సంపాదించి వాళ్ళు కొనుక్కున్నారు. మా ముసలి పేరు మీద ఉన్నదా? కొడుకు పేరు 200 వచ్చిన సుందే రాలేదు సార్. ఎప్పటికీ రాలేదు. మనం సెక్రటరీని అడగాలి. సెక్రటరీ అడిగితే నీకు భూమి ఉన్నది అంటాడు. భూమి ఎవరికి ఉంటుందా? భూమి ఉంటే తినేటోళ్ళు ఎవరు లేలా? మేము ముసలి మా వయసు అయింది. ఇప్పుడు ఇవ్వద్దా 60 ఏళ్ళకు మాకు పైసలు? నీ పేరేంటి? పెంటుబాయి. ఏ ఊరు? ఊరులే పెంటుబాయి. ఊరు తేజాపూర్. ఇదే ఊరు నాది.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల ఇన్స్పెక్టర్ డీలర్ సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం ప్రెసిడెంట్ లింగాల మల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో ఫర్టిలైజర్స్ అసోసియేషన్ చందుర్తి మండలం తరపున మేము గాంధీ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క శుభ సందర్భమున స్వీట్లు మరియు పళ్ళు పలహారాలు పంచడం గాంధీ జయంతి సందర్భంగా మరియు పంపకం చేసి ఈ యొక్క గాంధీ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క గాంధీ జయంతి రోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ గాంధీ జయంతి బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నియోజకవర్గ అభివృద్ధికి అందరి సహకారం కావాలి, ఎమ్మెల్సీ పెడియం శ్రీహరి విజ్ఞప్తి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై సిబిఐ విచారణ సమంజసం కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ టిటి సుధాకర్ ధ్వజం. అభివృద్ధి ఆశయం, ప్రజా సంక్షేమమే సంకల్పంగా ముందుకు సాగుతాం, వేములవాడ నియోజకవర్గ బీజేపీ నాయకుడు డాక్టర్ చెన్నమనేని వికాస్. న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం, ప్రభుత్వానికి తేల్చి చెప్పిన మూడూరు ఆశా వర్కర్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నది మీ దివ్య లక్ష్యం సమాజం.